జేష్మాజీ అండి. ఒక మిరాకిల్ మాతాజీ 1992 కుండలిని పూజ, మెల్బోర్న్, ఆస్ట్రేలియా అన్నమాట. అందులో మాతాజీ ఒక సహయోగి గురించి చెప్తారు. నమ్మకం, ఆదిశక్తి మీద ఉన్న నమ్మకం గురించి చెప్తూ, ఆ, రాజేష్ షా అని ఒక పర్సన్ ఉన్నాడు. అతను మొత్తం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో టాపర్ అన్నమాట. అయితే సీక్రెట్ గా అతను విద్య ఏంటో అని చాలా మంది కనుక్కోవడానికి చూశారు, కానీ ఎవరికీ అర్థం కాలేదు. కానీ విపరీతమైన దేవి ఉపాసకుడు అన్నమాట. దేవి ప్రార్థన ఎక్కువ చేస్తాడు. దేవి కీర్తనలు అవన్నీ ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఆ, దేవి గురించి వింటూ ఉంటాడు. అయితే అతను సహజోగంలోకి వచ్చాడంట. మంచి సహజోగి అయ్యాడు. సెంటర్లోకి వెళ్తున్నాడు. చాలా బిజీ పర్సన్, బాగా డబ్బు సంపాదించే పరిస్థితిలో ఉన్నాడు. మంచి ఇదిలో ఉంటే వాళ్ళ అంకుల్ అన్నమాట. వాళ్ళ అంకుల్, వాళ్ళ ఆంటీ ఫోన్ చేసింది. ఇలాగా వాళ్ళ మేనమామ అనుకుంటాను, అంకుల్ అన్నారు మాతాజీ. అయితే వాళ్ళ ఆంటీ అంటే అత్త గారు ఫోన్ చేసి ఇలాగా, ఆ, ఇంకా మీ అంకుల్ చివరి దశలో ఉన్నాడు హాస్పిటల్లో, నువ్వు అర్జెంటుగా రా అంటే పరిగెత్తాడు అనమాట. పరిగెత్తి ఆ ఊరెళ్ళి ఆయన హాస్పిటల్లో చూస్తే, డాక్టర్లతో మాట్లాడితే ఈయనకి కంగారు వచ్చేసింది. ఈ రాజేష్ షా అనే వ్యక్తికి, సైజోగికి విపరీతం కంగారు వచ్చి, ఏంటి అసలు ఏం జరిగింది అంటే డాక్టర్లు అన్నారంట ఐసీయూలో ఉన్నాడు, ఇంకా ఇతను బతకడు, అరగంట 20 నిమిషాలు బతుకుతాడు. మీకు అనవసరంగా ఖర్చు, ఈ మాస్కులు, ఈ ఆక్సిజన్ అవన్నీ పెడతారు కదా, ఆక్సిజన్ మాస్కులు, సిలైన్లు అవన్నీ కూడా తీసేసారు డాక్టర్లు. జనరల్ వాడికి పంపించేస్తున్నాం, ఎంతకాలం ఉంటే అంత, అదే ఎంతసేపు ఉంటే అంతసేపు ఉంటాడు, ఒక అరగంట ఉంటాడు మహా అయితే అని డాక్టర్లు వెళ్ళిపోయారంట. ఈయనకి కొద్దిగా గాబరా వచ్చి అటు ఇటు చూస్తే వాళ్ళు సహజోగం చేయరు. అందరూ కోలాహలం కింద ఉంది, గొడవ గొడవ కింద ఉందంట. అయితే ఈయనకి ఏం చేయాలో అర్థం కాక, మాతాజీ ఏంటి ఈ పరిస్థితి ఇచ్చారు, నమ్మకం గురించి చెప్తున్నారు. మాతాజీ నమ్మకం ఎంత బలంగా ఉండాలని. అటు ఇటు చూస్తే మాతాజీ ఫోటోగ్రాఫ్ లేదు. అయితే మెడలో ఆ, మాతాజీ లాకెట్ ఉంది. అయితే ఆ లాకెట్ చేతికి తీసుకున్నాడంట. రెండు చేతుల్లో పెట్టుకుని ఆ లాకెట్ ని నుదుటి మీద పెట్టుకుని, మాతాజీ మీరు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి అంటే, అరగంటలో చనిపోతానన్న వ్యక్తి 5 నిమిషాల్లో కోమా నుంచి బయటకు వచ్చి కళ్ళు తెలిసి అటు ఇటు చూస్తున్నాడంట. డాక్టర్లు మళ్ళీ ఐసీయూలో పెట్టారు. మళ్ళీ ఓ వారంలో డిశ్చార్జ్ అయ్యాడంట. తర్వాత ఇప్పటికి సంవత్సరం అయింది, శుభ్రంగా అతను ఉద్యోగం అతను చేసుకుంటున్నాడు. ఇంతకీ అతను సహజోగి కాదు, ఈ రాజేష్ షా అనే అతను సహజోగి. సో ఈ రాజేష్ షా గురించి మీ అందరికీ తెలుసు, పాత సహజోగి. కోఆర్డినేటర్ కింద కూడా చేశాడు. ఇండియా కోఆర్డినేటర్ కింద కూడా చేశాడు, పాత సహజోగి అనమాట. సో అలా నమ్మకం, ఆయన ఏం అడగలేదు, ప్రార్థించాడు అంతే. అతని ప్రార్థనకి లోబడి పనిచేశారు పరమ చైతన్య అని మాతాజీ 1992 స్పీచ్ లో, కుండలిని పూజ స్పీచ్ లో ఆస్ట్రేలియాలో చెప్పారు. అది షేర్ చేసుకుందామని చిన్న ఇదండి. థ్యాంక్ యూ, జై శ్రీ. చాలా బాగుందమ్మా.